కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ చీకటి ప్రచురణలు వెలుగుల కోసం ప్రచురించిన కళింగ కథాజాడ కథల సంకలనం నుండి మోటు మనిషి కథ. రచన స్వర్గీయ కెఎన్వై పతంజలి. వినిపిస్తున్నది పప్పు భోగరావు. కెఎన్వై పతంజలి కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడు. 1952 సంవత్సరం మార్చి 29వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో అలమండ గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకట విజయ గోపాలరాజు, తల్లి సీతాదేవి. వారిది క్షత్రియ కుటుంబం. డాక్టర్ కెవిబి గోపాలరాజు, సీతాదేవి గారుల సంతానంలో ఆరుగురిలో రెండవ కొడుకు పతంజలి. వీరికి ప్రమీలతో 1975 సంవత్సరం 12 నవంబర్ వివాహం జరిగింది. గోపాలరాజు వైద్యంతో పాటుగా ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు, పాశ్చాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం, వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసేవారు. అతని ఇంట్లో పెద్ద ఎత్తున ఆంగ్లం, సంస్కృతం, తెలుగు గ్రంథాలను, వివిధ శాస్త్రాలకు చెందిన పత్రికలను తెప్పించుకుని భారీ గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ శాస్త్రాల మీద తనకున్న ఇష్టం కారణంగానే రెండవ కుమారుడి పేరు సంస్కృత వ్యాకరణానికి, మహాభాష్యాన్ని, యోగ సూత్రాలను అందించిన పతంజలి పేరు యోగ నారసింహ పతంజలి అని పెట్టుకున్నారు. అందరూ బుచ్చి అనుకునే అతని మేనమామ ఉప్పలపాటి అప్పల నరసింహరాజుతో పతంజలికి, అతని తమ్ముళ్ళకి మంచి సాన్నిహిత్యం ఉండేది. 8 ఏళ్ల వయసు నుంచి ఇంట్లో దొరికిన ప్రతి పుస్తకం ఆసక్తిగా చదవడం మొదలుపెట్టారు. ఆ దశలోనే మామ చెప్పిన కథలను తాను చదివే కథల్లాగా రాయాలన్న ఆసక్తి పుట్టుకొచ్చింది. 1963లో 11 ఏళ్ల వయసులోనే పతంజలి తన జీవితంలో తొలి నవలగా అస్థిపంజరం అన్న అపరాధ పరిశోధక నవల రాశారు. దాదాపు అదే వయస్సులో చైనా యుద్ధం గురించి ఒక కవిత కూడా అల్లాడు. విజయనగరంలో సోదరులతో కలిసి భారతీయ, పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప గొప్ప రచనలు ఎన్నింటినో చదివారు. రావిశాస్త్రిని, గురజాడను ఆరాధించేవారు. తన చుట్టూ ఉన్న తెలుగు సాహిత్య వాతావరణాన్ని అవగాహన చేసుకునేవారు. 1968లో చివరి రాత్రి అనే కథానికతో మొదలుపెట్టి దానికి కొనసాగింపుగా మరిన్ని కథలు రాశారు. గొప్ప రచయితలను పోలినట్టు రాయాలన్న తమకంతో ఉండేవారు. 1975 నుంచి 1984 వరకు ఈనాడులో, 84 నుండి 90 వరకు ఉదయంలో, తర్వాత వరుసగా సమయం, పతంజలి పత్రిక, ఆంధ్రభూమి, మహానగర్, ఆంధ్రప్రభ, టీవీ9, సాక్షి దినపత్రిక ప్రారంభం నుంచి ఉద్యోగం చేశారు. వీరి రచనలు: నవలికలు ఖాకీవనం, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, ఓ దెయ్యం ఆత్మకథ. నవలలు: పెంపుడు జంతువులు, రాజుల లోగిళ్లు అసంపూర్తి. కథా సంకలనాలు: దిక్కుమాలిన కాలేజీ, చూపున్న పాట. ఇతరాలు: గెలుపు సరే బతకడవెలా, జ్ఞాపక కథలు, శాబాసో మపాసా, వేట కథలు, పతంజలి భాష్యం, పతంజలి రచనలు, రచనల సంపుటి. పతంజలి రావిశాస్త్రి రచనా పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, కృష్ణవంశీ సింధూరం సినిమాకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు అందుకున్నారు. కెఎన్వై పతంజలి 2009 సంవత్సరం మార్చి 11వ తేదీన కన్నుమూశారు. అతని వయసు నా వయసు చేత 2 సార్లు భాగారింపబడుతుంది. అతని ఒళ్ళు కూడా నా సైజు 2 మనుషులకి సరిపడా ఉంది. అతను వ్యవసాయదారుడే అయిన పక్షంలో పొలానికి సరిపడే ఎరువు అతని ఒంటినే ఉంది. కానీ వెధవకి బుద్ధే ఉన్నట్లు లేదు. ఖచ్చితంగా చెప్పగలను, లేదు. ఉంటే నేనతన్ని మర్యాదగానే, మీరు నా సీట్లోకి వచ్చేస్తారా, నాకా కిటికీ పక్క చోటిచ్చేసి అని అడిగినప్పుడు, రాను, నాను సుట్ట కాల్చుకోవాలి అని నిర్మోహమాటంగా చెప్పడు. ఈయన్ని సుట్ట కాల్చుకొనివ్వకూడదు గట్టిగా నిర్ణయించుకున్నాను. బస్సు వేగంగా పోతోంది. గాలికి కామోసు అతని తల మాత్రం కొంచెం కదులుతోంది. జిడ్డు తల, అరచేతులంతేసి చెవులు, వాటికి స్కూటర్ చక్రాలంతేసి తమ్మెట్లు, వాటికి మురికి పోచుకున్న ఎరుపు తెలుపు పొళ్ళు. బుద్ధి లేకపోయిన తర్వాత ఇంకా ఏమేమి ఉంటే మాత్రం ఏమిటి లాభం? అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి తలనొప్పిగా ఉంది. దరిద్రపు నొప్పి.
తెలుగు సినిమాలాగన్నా వచ్చిన వెంటనే తిరిగిపోదు. నిద్రలేచి మంచం మీద నుంచి కాళ్ళు కింద మోపేసరికి పనిలేని పెళ్ళాంలాగా, పనున్న స్నేహితుడిలాగా వచ్చేసి నెత్తికెక్కి కూర్చుంది దిక్కుమాలిన తలనొప్పి. మళ్లీ పక్కన కూర్చున్న నాయుడికేసి చూశాను. అతను కిటికీలోంచి కనబడుతున్న చెట్లకేసి, చేమలకేసి కాబోలు దీక్షగా చూస్తున్నాడు. వీడి దృష్టి తగిలితే అవి చటుక్కున చచ్చి ఊరుకుంటాయి. వీడు ఎంతకీ చుట్ట కాల్చడానికి ప్రయత్నించడం లేదు. ఇలా వాడు చుట్ట తీసి ముట్టించ ప్రయత్నించడం, నేనిలా మొదట ఇంగ్లీష్లోనూ తర్వాత తెలుగులోనూ అభ్యంతరం చెప్పి పగ తీర్చుకోవడం. ఈ పూటకి సరదా తీరాలా లేదు. కిటికీ పక్క సీటైతే ఓ చేయి కిటికీ చువ్వల మీద ఆంచి, రెండో చేయి ఎదురు సీటు తాలూకు చత్రం మీద ఆంచి, చేతుల మీద తలాల్చుకుని పడుకోవచ్చు, ముఖ్యంగా తలనొప్పి ఉన్న సమయాల్లో. కానీ ఈ భారతదేశపు హృదయాలైన పల్లెటూరి తాలూకు పౌరుడు రాతిగుండెవాడు. ఎక్కడ దిగిపోయి నన్ను సంతోష శిఖరాల మీద ఎక్కిస్తాడో. ఎక్కడ దిగుతారు అడిగాను. అతను నాకేసి పరీక్షగా చూశాడు. సాడారం. చచ్చాం. వీడున్నూ చివరి వరకు వదలడు. మందే ఊరు నాయుడు అడిగాడు నన్ను. నా ఎడమ చేతి పక్కకి చూశాను. ఓ 30 ఏళ్ల వయసున్న టెరిలిన్ బట్టల ఆసామీ వీకిలి ఒకటి మధ్యకి మడత పెట్టి చదువుతున్నాడు. ఎక్కడికెళ్తున్నావు నాయుడే మళ్ళీ అడిగాడు. గొంతు తగ్గించి, వెస్ట్ జర్మనీ అన్నాను నెమ్మదిగా. నాయుడికి అర్థమైనట్లేదు. అదెక్కడా ఆశ్చర్యంగా అడిగాడు. చోడవరానికి ఇంకా అవతలుందిలే అన్నాను. సోడారంలో ఈ బస్సు ఆగిపోద్ది, ఆ మీదికెళ్ళదు నాయుడు ముతకగా నవ్వాడు. చోడవరంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే విసుగ్గా అన్నాను. దెబ్బతో నోరు మూసుకున్నాడు. బస్సు ఆగింది చిన్నాపురం జంక్షన్. ఇద్దరో ముగ్గురో దిగి 6 అనుకున్నాను, కానీ 7 ఎక్కారు. లాభం లేదు. నాకు తెలియకుండానే ఏ ఏ ఊళ్ళలో ఎందరెందరూ ఎంతమంది ఎక్కారో లెక్క పెడుతూ చక్కర ఉద్యోగం చేస్తున్నాను. తలనొప్పి రాను రాను ఎక్కువ అవుతోంది. చిరాగ్గా ఉంది. జీనియస్టులు పరాకగాను, కాదలుచుకునే నాలాంటి జీనియస్టులు చిరాగ్గాను ఉంటారు కామోసు. పక్కా ఇన్ని వీక్లీ అడిగినా బాగుండును, చూసి ఇచ్చేయవచ్చు. సరే, వీక్లీ ఓసారి ఇస్తారా అడిగాను. అతను నాకేసి సీరియస్గా చూశాడు. యవ్వనం ఖచ్చితంగా చెప్పాడు. ఆహా, దుర్మార్గుడు, పైగా హృదయం లేనివాడు, ఏ కో ఎడ్యుకేషన్ లేని కాలేజీకో ప్రిన్సిపాల్గా ఉండదగ్గవాడు. వాడికంటే కుడి చేతి పక్క నాయుడే బెటరు. అడిగితే చుట్టన్నా ఇచ్చేలా ఉన్నాడు. చుట్టేం కర్మ, గ్యారంటీగా భుజం మీదన్న తువ్వాలు కూడా ఇచ్చేసే అంత ధాటీగా ఉన్నాడు. కానీ నాకు కావలసిన ఆ కిటికీ పక్క సీటే ఇవ్వడం. పక్కనున్న వీక్లీ వెధవన టైం అడిగితే అదన్నా చెబుతాడా? చెప్పకపోవచ్చు. ఏ దుర్మార్గుడు నోటి వెంట ఎలాంటి సమాధానం వస్తుందో ఎవరికి తెలుసు? వీడిని టైం గాని, వీక్లీ గాని, అప్పు గాని ఏమీ అడగకూడదు. నాయుడిని చుట్ట కాని, సీటు కాని, ఏ భోగట్టా కాని అడగకూడదు. పక్కవాడిని అడగనవసరం లేకుండానే టైం ఎంతో తెలుసుకోవచ్చు. ఈజీ. వాడి చేయి కిందికి దించినప్పుడు చూశాను. 1 గంట. పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్న వాడిలాగా ఎండ మండిపోతోంది. చోడవరం చేరడానికింకా గంటన్నర. దుర్మార్గులిద్దరి మధ్య, ముఖ్యంగా తలనొప్పితో. పరీక్ష హాలులో 3 గంటల తెల్లకాగితం వాడకుండా ప్రయత్నం మీద కూర్చోవచ్చు. తెలుగు నాటకం కాని, సినిమా కాని కదలకుండా చూడొచ్చు. ఆ మాటకొస్తే, కానీ వీళ్ళిద్దరి మధ్య. భోజనం చేసి విజయనగరంలో బస్సు ఎక్కాను. ఎంతో పాపం చేసుకోబట్టి వీళ్ళిద్దరి మధ్య పడ్డాను. ఇంకో సీట్లోకి మారిపోవచ్చు. ప్రభుత్వం కానీ, కండక్టర్ కానీ, ప్రయాణికులు కానీ ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఇంకే సీటు ఖాళీగా లేదు. బస్సు అక్కడక్కడ ఆగుతూ జిడ్డుగా ముందుకు వెళుతోంది. తలనొప్పి మాత్రం ఎక్కడా ఆగకుండా చురుగ్గా పెరుగుతోంది. కొంతమంది మగాళ్ళని చూస్తే చిరాకేస్తుంది, చంపేయి బుద్ధవుతుంది. ఈ నమ్మకంలో ప్రస్తుతం కుడి ఎడవైనా పొరపాట్లేదు. ఈ చిరాకు తర్వాతది మగవాళ్ళకి మాత్రమే పరిమితం. అదేమిటో గాని అమ్మాయిల్ని ఎవరిని చూసినా చిరాకెయ్యదు, పైగా ఎంతో ముచ్చటేస్తుంది. అది గమ్మత్తు. బస్సు జిడ్డుగా ముందుకు పోతోంది. గాలి మొహమాటపడి వీస్తున్నా నాయుడిని దాటి నా దగ్గరికి చేరలేకపోతోంది. చిరాగ్గా ఉంది. ముందు సీటుకి చేతులాంచి, చేతుల మీద తలవాల్చి పడుకున్నాను. దుమ్ము పూసుకున్న నాయుడు రాకాశి పాదాలు టైరు చెప్పులు వేసుకుని ఉన్నాయి. కాళ్ల వెనుక సీటు క్రింద మైకా సంచి ఒకటుంది. కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే ఒళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్ళు విప్పి కిందికి చూస్తున్నాను. నాయుడు క్రిందికి వంగి కాళ్ల మధ్య నుంచి మైకా సంచి యువతలకి లాగాడు. దాని నిండా వేరుశెనక్కాయలు. 2 గుప్పిళ్లు తీసి కాలితో సంచి మళ్ళీ వెనక్కి తోసేశాడు. బహుశా గడ్డి తవ్వడానికో, గొడ్డలతో కర్ర ముద్దులు చీల్చడానికో పుట్టిన మొద్దు వేళ్లతో వేరుశనగ ఉరుస్తున్నాడు చిటుకు చిటుకుమని.
ఒలుస్తున్న చప్పుడు, నములుతూ ఉన్న మెత్తని అసహ్యకరమైన శబ్దం క్షణాలు గడుస్తున్న కొద్దీ అన్బేరబుల్గా, పెయిన్ఫుల్గా ఉంది. బస్సు ముందుకు వెళుతున్న కొద్దీ దూరంతో పాటు ఓర్పు తగ్గుతోంది. చిటుక్ చిటుక్, చెవుల్లో కాదు, మెదడులో కాదు. నా సహనం మీద సమ్మెట దెబ్బలు. దుర్భరంగా ఉంది. నా పక్క ఉన్న ప్రిన్సిపాల్ బుద్ధులున్న వీక్లీ వాడికి ఇదేం పట్టినట్లేదు. వెధవలు. పక్క మనిషి బాధ అర్థం కాదు. సినిమా చూసేవాళ్ల బాధ తీసేవాడికి అర్థం కాదు. చదివేవాడి అవస్థ రాసేవాడికి అక్కర్లేదు. బస్సులో కూర్చున్నవాడి బాధ కండక్టర్కి అవసరం లేదు. రిజల్ట్ చూసే విద్యార్థుల ఘోష అవి కంపోజ్ చేసేవాడికి అక్కర్లేదు. ముఖ్యంగా ఇలాంటి రూట్ బస్సులలో నాలాంటి నాజూకు మనిషికి నరకం. అసలు అడ్డమైన వాడిని బస్సులలో ఎక్కనివ్వకూడదు. ఎక్కనిచ్చినా బస్సులో కూర్చుని ఏ గడ్డి నవలరాదని రూలింగ్ ఇవ్వాలి. తింటే జేబులోని డబ్బులన్నీ లాక్కుని సగం దారిలో దించేయాలి. నా మటుకు నాకో రోజు సర్వాధికారం ఇస్తే ఈ నాయుడితో మొదలెట్టి అనాగరికులందరినీ ఉరి తీయించి పారేస్తాను. అఫ్కోర్స్ మనకిష్టం లేని లెక్చరర్ని, ప్రిన్సిపాల్స్ని, కొంతమంది కథకుల్ని, మరికొంతమంది సినిమా వాళ్ళని, కొంతమంది ఆడపిల్లల తాలూకు క్రూరులైన తండ్రుల్ని ఈ స్కీములో కలిపేయచ్చు. ఎన్నైనా చేయొచ్చు. కానీ ఈ నాయుడి చేత శనక్కాయలు తినడం మాత్రం తక్షణం మానిపించలేం. తలనొప్పి తల కొరుకుతూనే ఉంది. వేరుశనగ తింటూనే ఉన్నాడు నాయుడు. నా చేతిని లేని, నాది కాని, నా ప్రక్క ఉన్న ప్రిన్సిపాల్ పోలికగాడి చేతినున్న గడియారం తిరుగుతూనే ఉంది. బస్సు కొత్త వలసలో ఆగింది. ప్రిన్సిపాల్ దిగిపోయాడు. అతను ఖాళీ చేసిన స్థలంలో ఒక బెల్బాటం అబ్బాయి కూర్చున్నాడు. ఎర్రగా, నాజూకుగా, సన్నగా ఉన్నాడు. నా కేసు చూసి పలకరింపుగా నవ్వాడు. నాయుడు జంతికలు కొనుక్కుని గ్లాసుడు మజ్జిగ కొనుక్కుని తాగాడు. ఇండీసెంట్, అన్హైజినిక్, అడ్డమైన గడ్డి తినడం, తాగడం. మొత్తం సమాజం ఇంకా తిండి అవస్థకి మించి ఎదగలేదు. కొంతమంది దిగారు, కానీ నా నెత్తిమీద ఉన్న తలనొప్పి మాత్రం దిగలేదు. కొంతసేపు పోయిన తర్వాత బస్సు బయలుదేరింది. తలనొప్పికి తోడు ప్రాణాలను తినేస్తున్న దరిద్రపు జంతికల చప్పుడుకు కడుపులో తిప్పుతోంది. నోట్లో విజృంభిస్తున్న ఉమ్మి. కొత్తగా వచ్చి కూర్చున్న కుర్రాడు అతి మంచివాడులాగానూ, సంస్కారవంతుడులాగానూ ఉన్నాడు. స్నేహపూర్వకంగా నవ్వి ఒక్కపొడి ఆఫర్ చేశాడు. మొహమాట పడినా ఒకే ఒక్క పలుకు మాత్రం తీసుకున్నాను. అంత మంచి అబ్బాయితో మంచి చెడ్డ మాట్లాడితే బాగుండును. కానీ ఒంట్లో ఓపిక మాత్రం లేదు. బస్సు మెలికలు తిరుగుతోంది. కడుపులో తిప్పు లావైంది. భోజనం చేయకుండా బస్సు ఎక్కి ఉండవలసింది. లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. వాంతయ్యేట్టుంది. ఇంక ఆగేలా లేదు. దుస్సహంగా ఉంది. భళ్ళున వాంతి అయింది. నా బూటు మీద నాయుడు దుమ్ము కొట్టుకున్న పాదాల నిండా అసహ్యంగా అరిగి అరగన అన్నం మెతుకులు. నాయుడు ఈవేళ నా అంతు చూస్తాడు. తప్పదు. అర్రర్రే! నాయుడు గాభరా పడ్డాడు. యాక్! నా పక్కనున్న అబ్బాయి అసహ్యించుకుని లేచి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. చివుక్కుమంది మనస్సు. చచ్చ! కొంచెం చెబితే బస్సు ఆపుతాం కదండి, ఫ్లోరంతా పాడైపోయింది. కండక్టర్ విసుక్కున్నాడు. ఒళ్ళి స్వాధీనం తప్పుతోంది. గుండెలు ఎంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. ముందుకు తూలి ఎదటి సీటుకి నుదురు కొట్టుకుంది. అర్రర్రే! పాపం! నాయుడు గొంతుకే అది. నా తలని గడ్డి తవ్వడానికి, కట్టెలు చీల్చటానికి, వేరుశనగ మోటుగా ఒలవటానికి పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి ఆప్యాయంగా పట్టుకుని దుమ్ము పట్టిన, తెగమాసిన, అసహ్యకరమైన ఒడిలోనే పడుకోబెట్టుకున్నాయి. నా కాలిపోతున్న నుదుటిని నెమ్మదిగా నిమిరి నా కళ్ళని మెత్తగా, చల్లగా మూసినవి ఆ మోటు మురికి చేతులే. ఆ చేతుల జిడ్డుతల నాయుడివే. నా కాలిపోతున్న నుదుటిని నెమ్మదిగా నిమిరి నా కళ్ళని మెత్తగా, చల్లగా మూసినవి ఆ మోటు మురికి చేతులే. ఆ చేతుల జిడ్డుతల నాయుడివే. మీరింతవరకు మోటు మనిషి కథ విన్నారు. రచన స్వర్గీయ కెఎన్వై పతంజలి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి